ఈ వీడియోలో SA1 మార్క్స్ ను ఆన్లైన్ లో ఏ విధంగా నమోదు చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం. దీనికి సంబంధించి ముందుగా మనం స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ ఓపెన్ చేయాలి. studentinfo.ap.go.in. ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ లాగిన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ ఐడి వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్, మనం ఈ స్టూడెంట్ ఇన్ఫోకి సంబంధించి ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చిన ఈ వెరిఫికేషన్ కోడ్ ఇచ్చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. ఇలా మనం సైట్లోకి సైన్ ఇన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకు కనిపిస్తుంది. దీంట్లో మనం CC మార్క్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ CC మార్క్స్లో SA1 సర్వీస్ అని చెప్పేసి ఇక్కడ మనకి SA1 మార్క్స్ ఎంట్రీకి సంబంధించి ఆప్షన్ ఇచ్చారు. ఈ SA1 మార్క్స్ ఎంట్రీ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ స్టడీయింగ్ క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనకి ఏ క్లాసెస్ అయితే అప్లికబుల్ అవుతాయో ఆ క్లాసెస్ని మనం సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ సెక్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సబ్జెక్టు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం సెక్షన్స్ వారీగా, తరగతుల వారీగా, సబ్జెక్ట్స్ వారీగా ఇక్కడ మనం ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఆ తరగతిలో ఉన్న అందరి విద్యార్థులకు సంబంధించి ఒకేసారి మార్క్స్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ప్రైమరీని ఇక్కడ నేను సెలెక్ట్ చేశాను కాబట్టి ప్రైమరీకి సంబంధించి ఇక్కడ సబ్జెక్ట్స్ వచ్చాయి. అదే హై స్కూల్ సెలెక్ట్ చేసుకుంటే హై స్కూల్ వారికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇక్కడ మనం సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ నేను థర్డ్ క్లాసు ఏ సెక్షన్ తెలుగు సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ఆ థర్డ్ క్లాసులో ఏ సెక్షన్లో ఉన్న అందరి విద్యార్థుల పేర్లు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఈ విధంగా ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఆ సెక్షన్కి సంబంధించి అందరి యొక్క మార్క్స్ను మనం ఇక్కడ ఒకేసారి ఎంటర్ చేస్తాం. ఇక్కడ మనకి SA1లో అకాడమిక్ స్టాండర్డ్స్ వారీగా ఇక్కడ మనం మార్క్స్ని నమోదు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఈ తెలుగు ఎగ్జామ్ సంబంధించి అకాడమిక్ స్టాండర్డ్స్ మొత్తం ఇక్కడ 7 ఇచ్చారు. ఈ 7లో అకాడమిక్ స్టాండర్డ్ 1కి మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని ఉన్నాయి, ఆ విద్యార్థికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, అదేవిధంగా అకాడమిక్ స్టాండర్డ్ 2కి ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ మనకి పేపర్లో ఎలాగైతే ఉన్నాయో సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ ఆన్లైన్లో ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ మార్క్స్ సెక్యూర్డ్ వద్ద ఇప్పుడు ఈ అకాడమిక్ స్టాండర్డ్స్లో మనకి ఎన్ని వచ్చాయి ఆ విద్యార్థికి అనేది ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం. సపోజ్ ఇక్కడ ఆ విద్యార్థికి ఈ అకాడమిక్ స్టాండర్డ్ 1లో 8కి 5 వచ్చింది అనుకోండి, ఈ విధంగా 5 ఇస్తాం. ఈ విధంగా మీరు మార్క్స్ ఎంటర్ చేసినప్పుడు కనిపించట్లేదు అనుకోండి, కింద స్క్రోల్ బార్ని ఈ విధంగా పక్కకు జరిపితే ఆ అకాడమిక్ స్టాండర్డ్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఈ విధంగా మనం మార్క్స్ మొత్తం ఇవ్వగానే చివరిలో టోటల్ మార్క్స్ కూడా ఆటోమేటిక్గా ఇక్కడ పడిపోవడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ వారీగా ఇక్కడ మార్క్స్ని ఎంటర్ చేసిన తర్వాత మనం చివరిలో ఏం చేయాలంటే సీరియల్ నెంబర్ కింద ఉన్న చెక్ బాక్స్ ఉంది కదా, దీనిని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఎంతమంది విద్యార్థులకైతే ఈ విధంగా మార్క్స్ ఇచ్చామో అంతమంది విద్యార్థులకి ఈ విధంగా చెక్ బాక్స్ని సెలెక్ట్ చేయాలి. ఇలా చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఫైనల్లో సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఏ విద్యార్థులకైతే మనం చెక్ బాక్స్ సెలెక్ట్ చేసామో ఆ విద్యార్థుల యొక్క మార్క్స్ మాత్రమే మనకి ఆన్లైన్లో నమోదవుతాయి. కాబట్టి ఈ విధంగా ఫైనల్లో ఇక్కడ ప్రెజెంట్ అయితే స్టూడెంట్ అటెండెన్స్ వద్ద ప్రెజెంటా ఆబ్సెంట్ అని కూడా ఇక్కడ మనకి అడుగుతుంది. డిఫాల్ట్గా అయితే ప్రెజెంట్ అనేది లేదు ప్రస్తుతం అయితే, కాబట్టి ఈ స్టూడెంట్ అటెండెన్స్ ప్రెజెంట్ ఆబ్సెంట్ అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను ఒక విద్యార్థికి మార్క్స్ ఇచ్చా కాబట్టి ఆ ఒక్క విద్యార్థికి మాత్రమే మార్క్స్ అనేవి ఇన్సర్ట్ అవుతాయి. ఈ విధంగా అందరు విద్యార్థులు కలిపి మనం ఒకేసారి ఆ సబ్జెక్ట్కి సంబంధించి మార్క్స్ ఇచ్చేసేసి అందరివి చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఆ తరగతికి సంబంధించి ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఒకేసారి మార్క్స్ అనేవి ఆన్లైన్లో నమోదవుతాయి. ఆన్లైన్లో సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకి మెసేజ్ అనేది చూపించడం జరుగుతుంది. ఈ విధంగా ఆన్లైన్లో ఈ SA1 మార్క్స్ ఎంట్రీని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనం ఏ విద్యార్థులకైతే మార్క్స్ ఎంటర్ చేసామో ఆ విద్యార్థుల పేర్లు అనేవి మనకి కనిపించవన్నమాట మనం ఇంకొకసారి ఆ క్లాసు ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే.